Hi everyone. In previous class we are discussing about the strain energy and stress strain relationships కోసం తెలుసుకున్నాం. In this video ఏంటి అంటే రిలేషన్ among యంగ్స్ మాడ్యులస్, rigidity మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్ కోసం తెలుసుకున్నాం. ఇది చిన్న టాపిక్ అయినా సరే దీని నుంచి మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ టైప్స్లో మనకి బిట్లు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఓకే, మీకు గెయిన్ అయ్యలేదని అని అనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ సి, వీఆర్ ఆల్ నో దట్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. యూనిట్స్ ఏంటి అని అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇప్పుడు ఇది ఫార్ములాటిక్, బట్ ఫిజికల్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఫిజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ అంటే ఏంటి అని అంటే సపోజ్ ఈ స్టీల్కి తీసుకున్నాం అనుకోండి, ఈ స్టీల్కి తీసుకున్నాం అనుకోండి 2 × 10⁵ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది ఈ స్టీల్కి ఈ తీసుకున్నప్పుడు అని అంటే ఎప్పుడైతే ఈ ఎక్కువ ఉంటుందో ఆ మెటీరియల్కి ఏం ఎక్కువ ఉన్నట్టు అని అంటే స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్నట్టు. అంటే యంగ్స్ మాడ్యులస్ వల్ల ఒక మెటీరియల్కి ఏం ఎక్కువ అని అంటే స్టిఫ్నెస్ మోర్. యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి? స్టిఫ్నెస్ మోర్. దీన్ని ఇంకోలా కూడా చెప్పచ్చు. స్టిఫ్నెస్లో ఏంటి అని అంటే ఎక్కువ స్టిఫ్నెస్ ఉంది అని అంటే ఏంటి అని అంటే మినిమం డిఫ్లెక్షన్ అండర్ లోడ్. మినిమం డిఫ్లెక్షన్ అండర్ లోడ్. సి, ఈ యంగ్స్ మాడ్యులస్, దీన్ని మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాము. స్టీల్ తీసుకుంటే ఇది ఫార్ములాటిక్ అప్రోచ్. బట్ ఫిజికల్ అప్రోచ్ ప్రకారం ఏంటి అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంది అని అంటే ఆ మెటీరియల్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్నట్టు. స్టిఫ్నెస్ ఎక్కువ ఉంది అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే మినిమం డిఫ్లెక్షన్ ఉన్నట్టు. మినిమం డిఫ్లెక్షన్ ఉన్నట్టు. ఇప్పుడు జీ అంటే మీకు తెలుసు. జీ అంటే ఏంటి అని అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అన్నాం. దీన్నే ఏం చేస్తారంటే సితో ఇండికేట్ చేస్తారు లేదా ఎంతో ఇండికేట్ చేస్తారు. ఇదేంటి అని అంటే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ అంటాం. షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. యంగ్స్ మాడ్యులస్ ఎప్పుడు అని అంటే ఒక మెటీరియల్ మనకి టెన్సైల్లో కానీ కంప్రెసివ్లో కానీ ఉన్నప్పుడు మనం తీసుకుంటాము. బట్ కమింగ్ టు ది ఇదేంటి అని అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అని అంటే ఏంటి? ఇది ఎప్పుడు తీసుకుంటాము అని అంటే ఇది వెన్ ఎవర్ ద షియర్ స్ట్రెస్ అయితే ఉంటుందో అప్పుడు తీసుకునేది ఎవరు అని అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఇప్పుడు షియర్ ఉంటే ఏంటి? షియర్ వల్ల మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే సింపుల్ అండి. ఏదన్నా సరే స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్నట్టే. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే షియర్ రెసిస్టెన్స్ని తట్టుకోగలిగే స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్నట్టు. అంటే అండర్ షియర్ లోడ్ ఆర్ షియర్ స్ట్రెస్ మినిమం డిఫ్లెక్షన్ అన్నమాట. మినిమం డిఫ్లెక్షన్. మీకు ఈ రెండు కూడా యాక్ట్ అవుతాయా ఎట్ ఏ టైము ఒక బాడీ మీద అని అంటే ఈ రెండు కూడా ఎట్ ఏ టైము యాక్ట్ అవుతాయండి. దానికి ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఒక బార్ తీసుకున్నాము, వన్ సైడ్ మనం ఫిక్స్ చేసాము. ఈ బార్ మీద ఏంటంటే మనకి లోడ్ ఎఫ్ అనేది యాక్ట్ అయింది. ఎప్పుడైతే లోడ్ ఎఫ్ అనేది యాక్ట్ అయిందో ఇది ఏమైందంటే బెండ్ అయింది. ఇది ఏమైందంటే బెండ్ అయింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇప్పుడు ఈ పోర్షన్ దగ్గర ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఏముంటుంది అని అంటే టెన్జైల్ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎందుకు అని అంటే అప్పర్ పోర్షన్ ఏమవుతుంది అని అంటే ఎలాంగేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏమంటున్నాం మనము? ఎలాంగేట్ అవుతుంది సిగ్మా టీ అన్న. లోయర్ పోర్షన్ ఏమవుతుంది మీకు అని అంటే లోయర్ పోర్షన్ ఏమవుతుంది అని అంటే కంప్రెషన్లో ఉంటుంది. లోయర్ పోర్షన్ ఎలా ఉంటుంది అని అంటే కంప్రెషన్లో ఉంటుంది. ఇప్పుడు అప్పర్ ఏమో టెన్జైల్ అంటున్నాము, టెన్జైల్ నేచర్ ఎలాంగేట్ అవుతుంది. లోయర్ ఏమో కంప్రెషన్లో ఉంది అంటున్నాము. అంటే ఒకటే పారు బట్ బోత్ నేచర్స్ ఉన్నాయి. కంప్రెషన్ ఉంది, టెన్జైల్లో ఉంది. సరే, యంగ్స్ మాడ్యులస్ అక్కడ తీసుకున్నాం. ఇప్పుడు మధ్యలో ఇక్కడ చూడండి, ఇది బెండ్ అవుతున్నప్పుడు లోపల ఆ బెండ్ అవుతున్న ఏరియా సపోజ్ ఇది ఏబి అనే ఈ ప్లేను ఆ షియర్ని ఏమవుతుంది అని అంటే రియాక్ట్ అవుతుంది అక్కడ. అంటే ఏబిసిడి అనే ప్లేన్ ఎందులో ఉంది ఇప్పుడు ఇది అని అంటే దిస్ ఈజ్ ఇన్ షియర్.
అప్పర్ పోర్షన్ ఇన్నర్ పోర్షన్ అవుటర్ పోర్షన్ అని చెప్తున్నాము. ఇన్నర్ ప్లేన్ కూడా ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే బెండ్ అవుతుందో ఇక్కడ వరకు బార్ ఏమి బెండ్ అవ్వలేదు. బట్ ఒక సెటైన్ పాయింట్ దగ్గర ఏమవుతుంది అంటే బెండ్ అవుతున్నప్పుడు అక్కడ లోపల సర్ఫేస్ ప్లేన్ అనేది ఏమవుతుంది అని అంటే షియర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అక్కడ షియర్ స్ట్రెస్ ఉంటుంది. అంటే సింగిల్ బార్ టెన్సైల్ ఉంది, కంప్రెషన్ ఉంది, అలాగే షియర్ ఉంది. సో ఈ విధంగా ఎట్ ఏ టైం ఏముంటాయంటే 3 ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తాము అని అంటే ఇప్పుడు ఒకటే లోడ్ బట్ మనం 3 బిహేవియర్స్ చూసాము. కంప్రెసివ్ స్ట్రెస్ ఇండ్యూస్ అయింది, టెన్జైల్ స్ట్రెస్ ఇండ్యూస్ అయింది, అలాగే షియర్ స్ట్రెస్ కూడా ఇండ్యూస్ అయింది. అందుకే మనం ఏం చేస్తాము అని అంటే రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ జీ దగ్గరికి వచ్చేసరికి ఈ అండ్ జీ నేను మీకు డెరివేషన్ పార్ట్ చెప్పట్లేదు. ఈ ఈక్వల్ టు 2z ఇంటూ 1 + μ అని రాస్తాం. 2z ఇంటూ 1 + μ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది సేమ్ సింగిల్ బార్ బట్ మనకేంటి 2 నేచర్స్ అంటే యంగ్స్ మాడ్యులస్ ఉంది. ఇక్కడ ఈ ప్లేన్ ఏంటి రిజిడిటీ, ఈ బార్ ఏంటి అవుటర్ పోర్షన్ అన్న పోర్షన్ ఏంటి యంగ్స్ మాడ్యులస్ నేచర్, వాటికి రెండింటికి కావాలి. సో అలాంటి కేసెస్లో ఏంటంటే మనకి ఒకటి తెలిసిన ఆ షియర్ ప్లేన్ మీద ఎంత అయితే స్టిఫ్నెస్ ఉంటుంది అన్నది తెలియడం కోసం ఏంటి అంటే ఈ రిలేషన్షిప్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది అయింది మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. దీనికి కూడా యూనిట్స్ సేమ్ అండి, Nm/m² కానీ Nm/mm² ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిన తర్వాత ద ఇంపార్టెంట్ వన్ మాడ్యులస్ ఆఫ్ bulk or bulk modulus అంటాం. దిస్ ఈజ్ ఇండికేటెడ్ విత్ K. రిమైనింగ్ వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే మీకు ఈలాగా జీలాగా కాదు, దీని నేచర్ మారదు. దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఏ విధంగా డిఫరెన్స్ ఏంటి అని అంటే బల్క్ మాడ్యులస్ దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్తాము అని అంటే చేంజ్ ఇన్ ప్రెజర్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షియర్ స్ట్రెస్ అంటాం, ఇక్కడ ఏదైనా టెన్జైల్ స్ట్రెస్ అవ్వచ్చు, కంప్రెసివ్ స్ట్రెస్ అవ్వచ్చు. కానీ బల్క్ మాడ్యులస్ దగ్గరకు వచ్చేసరికి మనం స్ట్రెస్ తీసుకోవట్లేదు, ప్రెజర్ తీసుకుంటాం. ప్రెజర్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ తీసుకుంటున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ స్ట్రెస్ అనేది ఫ్యాక్టర్ అనేది ఇంటర్నల్గా డెవలప్ అయ్యేది, అవుట్ సైడ్ కాదు అన్నాం. కానీ బల్క్ మాడ్యులస్ దగ్గర మనం ఎవరిని తీసుకుంటాము అంటే అవుట్ సైడ్ ప్రెజర్ని తీసుకుంటాం. ఎందుకు ఇది ఏ వాటిల్లో మనకి యూజ్ అవుతుంది, ఎక్కడ వస్తుంది, అసలు ఈ బల్క్ మాడ్యులస్ అనేది మనకి ఏ అప్లికేషన్స్లో మనకి ఇది కనిపిస్తుంది అని అంటే సింపుల్ అండి. చూడండి, ఎప్పుడు కూడా స్ట్రెస్ ఇంటర్నల్గా అన్నాము, ప్రెజర్ వచ్చేసరికి చూడండి, ఒక సాలిడ్ బాడీ ఇంకొక సాలిడ్ బాడీ మీద ప్రెజర్ అప్లై చేయలేదు. మరి ఎవరు అప్లై చేస్తారు అంటే ఒక ఫ్లూయిడ్ can apply pressure on another solid body. ఇంకొక సాలిడ్తో ప్రెజర్ని అప్లై చేయలేదు. ఏం అప్లై చేయగలదు అంటే షీర్ అప్లై చేయగలదు. అంటే ఎలా షీర్ని అప్లై చేయగలుగుతుంది ఏంటి అని అంటే చూడండి, ఇప్పుడు ఒక 2 తీసుకున్నాం అనుకోండి, ఇంకో సర్ఫేస్ దీనికి యాడ్ చేసాం అనుకోండి, ఈ పోర్షన్లో ఏమవుతుంది అని అంటే షియర్ ఇండ్యూస్ అవుతుంది అంటాం. అంటే షియర్ స్ట్రెస్ ఉందంటాం. లోడ్ అప్లై చేసినప్పుడు కానీ లేదంటే ఇంకోటి ఏదన్నా అప్లై చేసినప్పుడు కానీ ఫోర్స్ అప్లై చేస్తే మనం ఏముంటుంది అని అంటే షియర్ ఉంటుంది అంటాం. అంతేగాని ఇక్కడ ప్రెజర్ కోసం చెప్పము. సో ఒక సాలిడ్ బాడీ కెనాట్ అప్లై ప్రెజర్ ఆన్ అనదర్ సాలిడ్ బాడీ. బట్ ఫ్లూయిడ్ బాడీ దగ్గరకు వచ్చేసరికి ఏ ఫ్లూయిడ్ కెన్ అప్లై ప్రెజర్ ఆన్ సాలిడ్. ఎలాంటి సిచ్యువేషన్స్లోని ఏంటి అని అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక వెజల్ లాంటిది ఏదన్నా తీసుకున్నాం. ఇందులో ఉన్న ఫ్లూయిడ్ ఏం చేయగలుగుతుంది అంటే కెన్ అప్లై ప్రెజర్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది వెజల్.
కెన్ అప్లై ప్రెజర్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది వెజల్. ఆల్ సైడ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్లో ఏం చేయగలదంటే ప్రెజర్ని అప్లై చేయగలదు. సో ఈ బల్క్ మాడ్యులస్ ఎక్కువ దేనికి యూజ్ చేస్తామండి, ఎక్కువ ఎవరికి యూజ్ చేస్తాము అని అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఫర్ ఫ్లూయిడ్స్. ఎందుకంటే మనం ప్రతిసారి ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ తీసుకున్నా, రిజిడిటీ మాడ్యులస్ తీసుకున్నా సాలిడ్స్ వరకే చెప్తాము, మెటీరియల్స్ వరకే చెప్తాము. కానీ ప్రతిసారి మెటీరియల్ కలిసి ఉన్నట్టే సమ్ టైమ్స్ మనం ఏం తీసుకోవాల్సి వస్తుంది అని అంటే ఫ్లూయిడ్ కూడా దేంతో అవ్వాలి అని అంటే సాలిడ్తో అవ్వాలి. మళ్ళీ ఫ్లూయిడ్స్ అంటే ఇక్కడ వాటర్ ఉంది, గ్యాస్ కూడా ఉండదు. చూడండి, గ్యాస్ కూడా తీసుకుంటే సపోజ్ మనం ఒక సిలిండర్ తీసుకున్నామే అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ సిలిండర్లో కూడా మనకి ఏముంటుందంటే గ్యాస్ ఉంటుంది. ఆ సిలిండర్ మీద గ్యాస్ ఏం చేస్తుంది అంటే ప్రెషర్ అప్లై చేస్తుంది. ఇక్కడ వాటర్ అప్లై చేస్తుంది, ఇక్కడ గ్యాస్ అప్లై చేస్తుంది. అంటే ఫ్లూయిడ్స్ ఏం చేయగలుగుతాయి అని అంటే ఎక్కువగా అప్లై చేయగలుగుతాయి. సో సి ఫర్ ఫ్లూయిడ్స్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బిట్ అండి. K ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే బల్క్ మాడ్యులస్ ఫ్లూయిడ్స్కి ఎలా ఉంటుంది అంటే ఇన్ఫినిటీ తీసుకుంటాం. సో K ఫర్ ఫ్లూయిడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ K ఫర్ సాలిడ్స్ గ్రేటర్ దెన్ K ఫర్ గ్యాసెస్. అంటే లిక్విడ్స్ దగ్గరికి వచ్చేసరికి లేదంటే ఫ్లూయిడ్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏముంటుంది అని అంటే బల్క్ మాడ్యులస్ లిక్విడ్స్కి ఎక్కువ ఉంటుంది, తర్వాత సాలిడ్స్, తర్వాత గ్యాసెస్. సో ఈ రెండింటికి స్కోప్ తక్కువ ఉన్నా బల్క్ మాడ్యులస్కి ఏంటంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం చదవాల్సిన నెసెసిటీ కూడా దీనికి చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ బల్క్ మాడ్యులస్ ఫ్లూయిడ్స్ ఆర్ టేకెన్ ఇన్ఫినిటీ, లిక్విడ్స్ మోర్, సాలిడ్స్ అండ్ నెక్స్ట్ గ్యాసెస్. అండ్ హియర్ వీఆర్ టేకింగ్ ప్రెజర్ నాట్ స్ట్రెస్. ప్రెజర్ స్ట్రెస్ రెండు ఒకేలా ఉంటాయి, బట్ మీకు రెండు ఒకటి కావు అని చెప్పాను మీకు. సో మీరు ఫస్ట్ వీడియో చూస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజర్ అండ్ స్ట్రెస్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఓన్లీ సాలిడ్ బాడీస్తోనే కాకుండా బల్క్ మాడ్యులస్ అంటే సాలిడ్స్కి ఫ్లూయిడ్స్కి తీసుకుంటున్నప్పుడు అప్పుడు మనము ఎలాగా రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే రిలేషన్ బిట్వీన్ E అండ్ K అంటే ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు 3K ఇంటూ 1 మైనస్ 2μ. E ఈక్వల్ టు 3K ఇంటూ 1 మైనస్ 2μ. See, I am not going to derivation, ఓన్లీ మీకు కాన్సెప్చువల్ మేనర్లో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి మూడింటికి రిలేషన్ ఏంటి అని అంటే E ఈక్వల్ టు 9kg by 3k plus g. 9kg by 3k plus g. ఈ మూడు కూడా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లమ్స్లో వీటి కోసం అడగచ్చు. కాన్సెప్చువల్ ఇంపార్టెంటే, ఫార్ములాస్ ఇంపార్టెంటే. ఎందుకు అంటే సింపుల్గా ఎందుకంటే 1 minute 2 minutes చేసే ప్రాబ్లమ్స్ ఇస్తారు కాబట్టి ఫార్ములాస్ మనకి కంపల్సరీ గుర్తుండాలి. అంటే ప్రాబ్లమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద రిలేషన్స్ ఆఫ్ EG అండ్ K. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ చూస్తే 3 రిలేషన్స్ ఉన్నాయి. రిలేషన్షిప్ బిట్వీన్ EG, రిలేషన్షిప్ బిట్వీన్ EK అండ్ రిలేషన్ అమాంగ్ 3 ఈకి, కేకి, జీకి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇంకో టర్మ్ కనిపిస్తుంది. ఎవరు ఆ టర్మ్ అని అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు పాయిసన్స్ రేషియో. ఏంటి పాయిసన్స్ రేషియో అంటే అందరికీ పాయిసన్స్ రేషియో అని తెలుసు. అయితే చాలామంది తెలిసిన వాళ్ళు కూడా చిన్న మిస్టేక్ చేస్తారు ప్రాబ్లమ్స్లో. ఏంటి ఆ మిస్టేక్, దాన్ని ఎలాగా ఓవర్కమ్ చేయొచ్చు అంటే సింపుల్ థింగ్ ఒకసారి చూడండి. I am taking a body here. I am applying a tangible force.
సో నేను ఎలాంగేట్ చేసిన అండ్ హియర్ ఇనిషియల్ లెంగ్త్ ఈజ్ L0. Here I am taking this one as breadth B0 and I am taking this one as the depth, initial depth. సో నేను ఎలాంగేట్ చేసినప్పుడు ఇది ఎలా చేంజ్ అయ్యింది అని అంటే ఎలాంగేట్ చేస్తున్నా మీకు తెలిసి ఎలాంగేట్ అంటే చేంజ్ చేస్తున్నాను. సో ఎలాంగేట్ చేసినప్పుడు ఇలా మారింది అన్నా. మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఆఫ్టర్ చేంజింగ్ తర్వాత వచ్చిన ఎల్ అనుకోండి, ఇది బి, ఇది డి ఆఫ్టర్ ఎలాంగేషన్ తర్వాత. ఇప్పుడు మీకు ఇక్కడ ఒరిజినల్ లెంగ్త్ ఎల్లో ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు చేంజ్ ఇన్ లెంగ్త్ కావాలి. చేంజ్ ఇన్ లెంగ్త్ ఇది చూస్తే మీకు లేటరల్ పాయిసన్స్ రేషియోకి ఫార్ములా ఏంటి అని అంటే పాయిసన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు lateral strain by linear strain. Lateral strain by linear strain. Lateral linear strain sometimes you are called it as longitudinal strain. ఈ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, ఈ లీనియర్ స్ట్రెయిన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. లాంగిట్యూడినల్ లీనియర్ స్ట్రెయిన్ అంటే చూడండి, నేను ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేశాను, ఈ డైరెక్షన్లో. ఇప్పుడు ఈ డైరెక్షన్లో చేంజ్ వచ్చిన పారామీటర్ ఎవరో చూడండి. నేను ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేశాను, ఈ డైరెక్షన్లో చేంజ్ చేసినప్పుడు చేంజ్ అయింది ఎవరు అంటే ఇది ఈ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ ఉన్నది ఎవరంటే ఎల్, అది లీనియర్ స్ట్రెయిన్. ఇప్పుడు సపోజ్ నేను కనుక ఫోర్సు ఈ డైరెక్షన్లో అప్లై చేశాను అనుకోండి, ఈ డైరెక్షన్లో అప్లై చేశాను అనుకోండి, నాకు ఇలా ఉంది, ఇలా వెర్టికల్గా ఉంది. వెర్టికల్ డైరెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే డెప్త్, వెర్టికల్ డైరెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే బ్రెడ్త్, డెప్త్. ఈ డెప్త్ ఏమవుతుందంటే లీనియర్ అవుతుందండి. సి నేను ఎక్స్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ అప్లై చేసినప్పుడు నా పారామీటర్ ఎవరంటే ఎల్, ఈ డైరెక్షన్ ఉన్నప్పుడు అప్లై చేసిన పారామీటర్ ఎవరు అని అంటే డి. సో ఇది లీనియర్ అవుతుంది వెర్టికల్ తీసుకుంటే. అదే హారిజాంటల్ తీసుకుంటే లీనియర్ ఎవరంటే లెంగ్త్ అవుతుంది. సో లీనియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి అంటే మనము ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్లో ఏ పారామీటర్ అయితే ఉండే ఆ పారామీటర్ చేంజ్ జరిగిందో అది లీనియర్ స్ట్రెయిన్. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ డైరెక్షన్ కాదనుకుంటున్నా, ఇప్పుడు ఎఫ్టీ. ఇప్పుడు లాటరల్ స్ట్రెయిన్ ఎవరు అని అంటే నేను అప్లై చేసిన డైరెక్షన్కి అంటే నేను అప్లై చేసిన లీనియర్ స్ట్రెయిన్కి పర్పెండిక్యులర్గా ఉండేదే లాటరల్. ఇప్పుడు ఇది దీనికి పర్పెండిక్యులర్గా ఎవరున్నారంటే ఇద్దరు ఉండడం అంటే చూడండి, ఇది లెంగ్త్ L0 అనుకుంటున్నాం, ఓకేనా. దీనికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఎవరున్నారంటే డెప్త్ D0 ఉంది, అదే జెడ్ డైరెక్షన్లో కూడా ఎవరున్నారంటే B0 ఉంది. అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఈ మూడు. మరి ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా రాస్తాము అని అంటే లాటరల్ స్ట్రెయిన్ అంటే డెల్టా D0 బై D బై డెల్టా L0 బై L0 ఆర్ డెల్టా B బై B0 బై డెల్టా L బై L0. ఈ రెండు కూడా ఉన్నాయి. మనకి ప్రాబ్లంలో బ్రెడ్త్ ఇచ్చాడో డెప్త్ ఇచ్చాడో చూసుకొని ఏది రాస్తారో రాయండి. సి వన్స్ అగైన్ చెప్తున్నా, మనం అప్లై చేసిన డైరెక్షన్లో ఉన్న పారామీటరే లీనియర్ ఆర్ లాంగిట్యూడినల్. మనం అప్లై చేసిన ఫోర్స్కి పర్పెండిక్యులర్లో ఉన్న వాళ్ళు లాటరల్, ఆ లాటరల్ బాగా గుర్తుపెట్టుకుని నేను ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ ఏం చేస్తామంటే లీనియర్ అంటే ఏంటి లాటరల్ అంటే ఏంటో తెలియకుండా ఇక్కడ మనం ఏం చేస్తామంటే మిస్టేక్స్ చేసి సింపుల్ బిట్ అయినా మనం ఏంటి అని అంటే తప్పు చేస్తాం. వాడు ఎందులో అయితే ఇస్తున్నాడు మీకు ప్రాబ్లమాటిక్ ఇచ్చినప్పుడు యాక్సియల్ అని మెన్షన్ చేస్తాడు. యాక్సియల్ అన్నా సరే లీనియర్ డైరెక్షనే, యాక్సియల్ అన్నా కూడా ఏంటి అని అంటే లీనియర్ డైరెక్షనే. సో ఇది ఒకసారి కాన్సెప్ట్ చూసుకోండి అండ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ అని అంటే మనకి ఇంకా డెప్త్ ఇవ్వడు, బట్ ఒకసారి మీరు కాన్సెప్ట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే సపోజ్ ఇలా 3 డైమెన్షనల్ బాడీ ఇచ్చి స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి, స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అని అంటే మీకు ఒకటే చెప్తాను సింపుల్. ఈ ఎక్స్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి నార్మల్గా సిగ్మా బై ఏ అకార్డింగ్ టు హుక్స్ లా మైనస్ మ్యూ ఇంటూ ఇది ఎక్స్
y by e మైనస్ మ్యూ సిగ్మా z by e. 3 డైరెక్షన్లో అడిగాడు కాబట్టి 3 డైమెన్షన్లో అడిగాడు కాబట్టి ఇలా రాస్తాం. ఎందుకు ఇక్కడ మైనస్ పెట్టానంటే సింపుల్ చెప్తాను చూడండి. లెంగ్త్ పెరిగింది, బ్రెడ్త్ తగ్గింది, డెప్త్ తగ్గింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న బ్రెడ్త్కి ఇక్కడ ఉన్న డెప్త్కి చూస్తే దీనికంటే ఇది ఏమైందంటే రెడ్యూస్ అయింది. అంటే ఒక పారామీటర్ పెరుగుతుంటే మిగతా 2 పారామీటర్లు ఏమవుతున్నాయంటే తగ్గుతున్నాయి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. అందుకే ఇది ఎక్స్ ఏమో పాజిటివ్ వేసాం, మిగతా 2 ఎందుకు వేసామంటే మైనస్ వేసాం. కొన్ని ఫార్ములాస్లో మీకు ఈ లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్ అన్నప్పుడు ఇక్కడ మైనస్ మెన్షన్ చేస్తారు ప్రాబ్లమ్ ఫార్ములాలో. అదేమీ రాంగ్ కాదు. ఇన్ కేస్ మైనస్ కనుక మెన్షన్ చేశాడు అని అంటే జస్ట్ ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు మైనస్ ఉంచితేనే కరెక్ట్. మనం ప్రాబ్లం చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడేమో పాజిటివ్ వచ్చి ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఈ మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ పెట్టడం వల్ల మనకి క్యాన్సిల్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి పాజిటివ్ సొల్యూషన్ వస్తుంది. మైనస్ ఎందుకు రాదు అనేసి అంటే ఇది ఆల్రెడీ తగ్గింది కాబట్టి నెగిటివ్లో ఉంది కాబట్టి మనకి చేసినప్పుడు ఈ చేంజ్ అనేది మనకి నెగిటివ్లో వచ్చి ఈ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోయి పాజిటివ్ వస్తుంది. అండ్ మ్యూ ఆల్వేస్ ఏంటి అని అంటే రబ్బర్కి ఎక్కువ ఉంటుందండి 0.5. మనం ఎక్కువ స్టీల్ కోసం చదువుతాం కాబట్టి 0.3. రబ్బర్కి ఎక్కువ, దీనికి తక్కువ. అండ్ మ్యూ వాల్యూ పాయిసన్స్ రేషియో వాల్యూ ఏంటి అని అంటే మనం చదివినప్పుడు ఆల్వేస్ పాజిటివ్ అని చదువుతాము. ఈ పాయిసన్ రేషియో క్యాన్ బి నెగిటివ్ అని అంటే ఆన్సర్ ఏం చేస్తారు అంటే ఎస్ అనే పెట్టాలి. ఎందుకు ఎస్ అని పెట్టాలి అని అంటే నార్మల్గా మళ్ళీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అన్నాడు అనుకోండి, ఫర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ పాయిజన్స్ రేషియో ఆల్వేస్ పాజిటివ్. ఫర్ ఇంజనీరింగ్ మెటీరియల్ పాయిజన్ రేషియో ఆల్వేస్ పాజిటివ్. బట్ కమింగ్ టు ది మన నార్మల్గా మాత్రం అడిగాడు అంటే ఈ పాయిజన్స్ రేషియో నెగిటివ్ అంటే నెగిటివ్ పెట్టాలి. ఎందుకు అంటే కొన్ని బయలాజికల్ మెటీరియల్ ఏంటి అని అంటే డిఫరెంట్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ద రిలేషన్స్ ఆఫ్ E, G and K, and thank you so much, and please subscribe my channel. Thank you.